పల్సస్ హెల్త్ టెక్, ఐటీ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలి. సిఐటియు రిషికొండ ఐటీ సర్కిల్ నంబర్ 2లో గల పల్సప్ హెల్త్ టెక్ సంస్థలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు బకాయి పడ్డ 4 నెలల జీతాలను వెంటనే చెల్లించాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. ఎంతో నైపుణ్యం గల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులతో అతి తక్కువ జీతాలతో పనిచేయించుకుంటూ ప్రతి నెల జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. కాన్ఫరెన్స్ జనరల్ కేటగిరీ ఉద్యోగస్తుల నుండి ప్రతి నెలా జీతం నుండి 10 నుండి 15% అన్యాయంగా కోత విధిస్తున్నారన్నారు. వీటి వలన ఉద్యోగులు నెలకు 2,000 నుండి 10,000 రూపాయల వరకు లోపే జీతాలు వస్తున్నాయన్నారు. పల్సస్ యాజమాన్యం జాబ్ మేళా పేరుతో ఐటీ విద్యార్థులను క్యాంపస్ సెలక్షన్ పేరుతో ఎంపిక చేసి వారికి జీతాలు ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. అలాగే వీరికి పీఎఫ్ యాజమాన్యం వాటా చెల్లించటం లేదన్నారు. ప్రభుత్వం వద్ద నుండి అనేక రాయితీలు పొందుతున్న పల్సస్ యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించకుండా వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటుందన్నారు. తక్షణమే ఉద్యోగస్తుల జీతాల్లో కోతలు ఆపాలని, పీఎఫ్ సక్రమంగా చెల్లించాలని, బకాయి పడ్డ 4 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యోగులకు అండగా సిఐటియు పోరాడుతుందని తెలియజేశారు. ఇట్లు ఆర్కేఎస్వి కుమార్, సిఐటియు ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.